మోషే విషయంలో చూస్తే అతను పుట్టగానే చంపబడాలి అనే శాసనం, ఏ శాసనం? సాధారణంగా ఇంటి పక్క వారో సాధారణ మనుషులో ఇంట్లో వాళ్ళు పుట్టించినటువంటి శాసనం కాదు. దేశంలోని రాజు మాట శాసనం. రాజు మాట బయటికి వెళ్ళింది, ఒక మాట జారీ అయింది అంటే దాన్ని పాటించని వారు చావాలి, చంపబడాలి అనే కఠినమైనటువంటి తీర్పు ఉన్నటువంటి కాలంలో మోషే దివ్య సుందరుడిగా పుట్టినాడని వాక్యం సెలవిస్తుంది. మోషే దివ్య సుందరుడిగా పుట్టిన తర్వాత అతని తల్లిదండ్రులు రాజాజ్ఞకు భయపడక దేవునికి భయపడి వాళ్ళు ఏం చేసినారట, 3 నెలలు దాచినారట. 3 నెలలు పుట్టిన బిడ్డను బయటికి కనబడకుండా దాయటం అంటే అది చాలా కష్టం. ఎంతో ప్రయాసపడ్డారు, దేవుని వైపు చూస్తున్నారు. శ్రమ ఎదురైంది. మోషేకైతే పుట్టుకతోనే చంపబడాలన్న శాసనం ఎదురైంది. కానీ అదొక విలాప వాక్యమే. ఆ కుటుంబానికే విలాపము, కుటుంబానికే దుఃఖకరము, కుటుంబానికి ఒక థ్రెటనింగ్ కాల్ అంటారు, ఒక హెచ్చరిక, ఒక మరణకరమైన వార్త. వీరు ఒకవేళ బాబును దాస్తున్నారని చెప్పేసి రాజుకు తెలిసింది అనుకోండి, బాబుకు మాత్రమే చావు కాదు, దాచినందుకు ఇంట్లో వాళ్ళని కూడా చంపే అవకాశం ఉండొచ్చు. కానీ వాళ్ళు తెగ్గించి ఏం చేస్తున్నారంటే బాబును దాచిపెట్టినారు. నిజానికి వారి వెనుక దేవుని హస్తము, బలమైన హస్తం పనిచేస్తుంది. హల్లెలూయా. మనము మన తల్లి గర్భంలో పిండంగా రూపింపబడి మనం బయటకు వచ్చి ఇంతగా ఎదిగి ఇంత వయసుకు వచ్చినామంటే మన శక్తి వల్ల కాలేదు, మన తల్లిదండ్రుల వల్ల కాలేదు. అంత మాత్రమే కాదు, దేవుని కృపే మనకు తోడుగా నిలిచింది. కాబట్టి అందరి ప్రేమ ఆప్యాయతలు మనం పొందుకుంటూ ఇప్పటిదాకా బ్రతికున్నాం. మన తల్లిదండ్రులు మన కోసం ప్రయాసపడ్డారు, వాస్తవం 100% ఒప్పుకోవలసిందే. కానీ వారికి కృప చూపింది దేవుడే. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక.